ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీ ప్రమేయం లేకుండానే మీ డేటా రోజంతా మీరు యూజ్ చేసినా చేయకున్నా ఆటోమేటిక్గా ఖర్చు అవుతుందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు మోస్ట్ పవర్ఫుల్ సెట్టింగ్స్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. వీటిని యూజ్ చేసినట్లయితే మీకు మార్నింగ్ సెషన్లో ఏ విధంగా ఉంటుందో డేటా మీరు యూజ్ చేసినా చేయకున్నా, అదేవిధంగా ఈవినింగ్ సెషన్లో కూడా మీకు అలాగే డేటా ఉండిపోవడం జరుగుతుంది తప్ప ఎక్కువ మొత్తంలో ఖర్చు అనేది కావడం జరగదన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు మస్ట్ యూస్ఫుల్ సెట్టింగ్స్ అన్నమాట. మీరు కంపల్సరీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, మీరు చేయాల్సింది జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మీకు ఎక్కువగా డేటా ఖర్చు అవ్వడానికి మెయిన్ రీజన్స్ కూడా నేను చెప్తాను. అది చూడండి, మీరు 3 సెట్టింగ్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుందన్నమాట. ముందుగా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నేను వెళ్తున్నాను చూడండి. ఈ విధంగా సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అకౌంట్ మేనేజర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో వెళ్ళిన తర్వాత దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఈ అకౌంట్లో ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క యాప్స్ దీంట్లో ఆటోమేటిక్గా సింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఆటోమేటిక్ సింక్ డేటా ఆప్షన్ చూడండి కింద బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ మీరు దీన్ని కంప్లీట్ ఆఫ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. దీన్ని ఆఫ్ చేసినట్లయితే మీకు ప్రజెంట్ యూజ్ అయ్యే డేటా కంటే చాలా 90% సేవ్ కావడం జరుగుతుంది ఇది ఒక్క సెట్టింగ్ వల్ల. అంతా సూపర్గా మనకు పనిచేయడం జరుగుతుంది ఈ సెట్టింగ్ అన్నమాట. దీంతో పాటుగా మీరు సెకండ్ వన్ చేయవలసిన సెట్టింగ్ ఏంటంటే, మనము మార్నింగ్ లేస్తామో లేదో ఆటోమేటిక్గా మన డేటా సగం కంటే ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మన యాప్స్ ఆటోమేటిక్గా అప్డేట్ కావడం. దీనికోసం మీరు ఇంకో సెట్టింగ్ని చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. దీంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ ఆటో అప్డేట్ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు డూ నాట్ ఆటో అప్డేట్ పైన ట్యాప్ చేసి మీరు డన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను చేశాను చూడండి. ఈ థర్డ్ వన్ సెట్టింగ్ అదే అన్నమాట. దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో అంటే మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో అప్పుడు మాత్రమే యాప్స్ అప్డేట్ కావాలి. కానీ మనకు తెలియకుండానే అది ఆటో అప్డేట్లో పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఆ యాప్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి. ఉన్న డేటా అంతా ఖర్చు అయిపోతుంది. దీనివల్ల మనకు ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. ఈ డేటా దీనివల్ల కూడా మీకు చాలా ఎక్కువ మొత్తంలో డేటా ఖర్చు అవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అన్నమాట, సెట్టింగ్ ని ఆఫ్. దాని తర్వాత థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మనం డైలీ వాట్సాప్ ని యూజ్ చేస్తుంటాం. అంటే ఎదుటి వాళ్ళు మనకు ఏం పంపించినా సరే ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి. అవి రావడమే కాకుండా ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, కంప్లీట్ గా మనకు అవి డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీనికోసం ఏం చేయాలంటే, మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ ఉన్నాయి చూడండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ ఆప్షన్ చూడండి. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీడియా ఆటో డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది మీకు సెకండ్ వన్. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఎప్పుడైతే మొబైల్ డేటా ఆన్ ఉన్నప్పుడు మీకు అన్ని టిక్ మార్క్ అయి ఉంటాయి. ఇవన్నీ వీటిని మీరు అన్చెక్ మార్క్ చేయండి. చేసి ఇక్కడ డన్ ఆప్షన్ వంటి యాప్ అనేది చేయండి. ఎందుకంటే మనకు ఎప్పుడైతే మన మొబైల్కి డేటా కనెక్షన్ వస్తుందో, మన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే, మనం మంచి మంచి గ్రూప్స్లలో ఉంటాం, వాళ్ళు వీడియోస్ షేర్ చేస్తారు, ఫొటోస్ షేర్ చేస్తారు. అలాంటప్పుడు ఈ ఆప్షన్ ద్వారా ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. మన ప్రమేయం లేకుండానే వాట్సాప్ రాగానే ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా సరే అవి డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా టిక్ మార్క్ అయి ఉంటాయి మీ వాట్సాప్లో. వీటన్నిటిని మీరు చెక్ మార్క్ ఈ విధంగా అన్టిక్ మార్క్ చేసి ఇక్కడనే మీకు ఓకే ఆప్షన్ ఉంది చూడండి కింద. దీనిపైన ట్యాప్ చేసి మీరు దీన్ని ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు చాలా అంటే చాలా డేటా అనేది సేవ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ 3 సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు పై నుంచి ఇంటర్నెట్ ఆప్షన్ని ఎప్పుడంటే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్నెట్ని యూజ్ అనేది చేయండి. మీకు అవసరం లేని టైంలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ మీరు నైట్ టైంలో పడుకుంటారు, అప్పుడు మీకు డేటా అవసరం ఉండదు, అప్పుడు మీరు ఆఫ్ చేసేయాలి. అదేవిధంగా డే టైంలో మీరు ఎప్పుడైతే మొబైల్ని యూజ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క డేటాని ఆన్ చేసి యూజ్ చేసుకున్నట్లయితే మీకు ప్రజెంట్ ఉన్న డేటా కంటే డబుల్ రేట్లు రావడం జరుగుతుంది అన్నమాట. ఈ ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్లలో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా డేటాని చాలా ఎక్కువ మొత్తంలో సేవ్ అనేది చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.